కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్‌కి మరో గండం పొంచి ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే తన కుమారుడి పైన అనేక ఆరోపణలొస్తా ఉన్న నేపథ్యంలో తన కుమారుడు గూడా అరెస్ట్ అయిపోయాడు. తన సంబంధించిన వివాదం ఏదైతే ఉందో గత వారం రోజుల నుండి గూడా కొంత విపరీతమైన సోషల్ మీడియాలో ట్రోలింగ్ గావచ్చు, లేకుంటే సోషల్ మీడియా నెగెటివ్‌గా చాలామంది గూడా కామెంట్ల రూపంలో దాన్ని షేర్ చేయడం గావచ్చు, కొంత హల్చలైన పరిస్థితి కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో తన యొక్క పదవి అంటే కేంద్ర సహాయక మంత్రి పదవి ఏదైతే ఉందో దానికి గండం పొంచి ఉంది అన్నట్టుగా కొంతమంది అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. దానికి సంబంధించి కూడా గవర్నర్ ఒక నివేదిక అయితే ఇవ్వబోతా ఉన్నారు. ఏదైతే తన కొడుకుకు సంబంధించి వివాదం ఏదైతే ఉందో ఆ వివాదానికి సంబంధించిన మొత్తం అంశం పైన కూడా ఇటు తెలంగాణ గవర్నర్ ఇటు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక నివేదిక ఇవ్వనున్నారు. ఆ నివేదికలో బండి సంజయ్కి సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావించే అవకాశాలు అయితే ఉన్నాయి. దాని తర్వాత తన యొక్క పదవి కేంద్ర సహాయక మంత్రి పదవి ఏదైతే ఉంటుందో అది తొలగించే అవకాశాలు ఉన్నాయంటూ ఇటు బీజేపీ నేతలు కూడా కొంత ఆశ వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అటు కేంద్ర మంత్రిగా బండి సంజయ్ తప్పుకుంటే మరొకరికి అవకాశం కలుగుతుంది కాబట్టి ఆ అవకాశం మాకే వస్తుంది అనుకుంటా కొంతమంది సీనియర్ ఎంపీలు అయితే ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ రేస్లో ఇటు ధర్మపురి అరవింద్ కావచ్చు, ఈటెల రాజేందర్ కావచ్చు, ఇటు డీకే అన్న కావచ్చు, లక్ష్మణ్ కావచ్చు, వీళ్ళైతే ప్రధానంగా ఉన్నట్టు కూడా కనిపిస్తూ ఉంది. అయితే డీకే అన్న తప్ప మిగతా అంతా బీసీ వర్గానికి చెందిన వాళ్ళే మనకు తెలుస్తూ ఉంది. అయితే ఎవరికైనా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా ఇటు బీజేపీ నేతలు అయితే కొంతమంది తెలంగాణలో ఉన్న నేతలు అయితే అంటా ఉన్నారు. గవర్నర్ ఇచ్చే నివేదిక పైనే ఈ యొక్క ఆధారం పడి ఉన్న ఈ అంశం అని కూడా చెప్పుకోవచ్చు. తన యొక్క పదవి గండం ఉంది అన్నట్టుగా క్లియర్ కట్గా కొంత వర్గ నేతలు అయితే చెప్తా ఉన్నారు. దానిలో భాగంగానే ఇప్పటికే బీజేపీలో ఒక వర్గాలుగా విడిపోతూ ఉన్నారు. ఇది ముందు నుండి కూడా ఉన్న విషయం అని కూడా చెప్పుకోవచ్చు. వర్గాలుగా విడిపోయి అంతర్గత విభేదాలకి కేర్ ఆఫ్ అడ్రస్ తెలంగాణ బీజేపీ నేతలను కూడా చెప్పొచ్చు. ఒకవైపు సీనియారిటీ, మరొక వైపు పార్టీ నుండి వేరే పార్టీ నుండి వచ్చిన వాళ్ళు, మరొక వైపు అనే విధాలుగా ఇట్లా రకరకాలుగా టీంలు ఏర్పడతా ఉంటాయి. టీంలు ఏర్పడి వాళ్ళ మధ్యలో వాళ్ళని ఒక పొంతన లేని పరిస్థితి కనబడతా ఉంది. అయితే అక్కడ ఒక పదవి ఖాళీ అయిపోతుంది కాబట్టి ఆ పదవి మాకే వస్తుంది అనుకుంటా కొంతమంది సీనియర్ ఎంపీలు కూడా ఆశ వ్యక్తం చేస్తూ ఉన్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఈ పరిస్థితులలో మరి కొంత వివాదం అయితే ఇటు తెలంగాణ బీజేపీలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. దీనిపైన కూడా కేంద్ర మంత్రి వర్గం కూడా కొంత స్పందిస్తూ ఉంది. అలాంటిది ఏమీ ఉండదు, బండి సంజయ్ గారు ఒక కార్యకర్తగా, ఒక సాధారణ వ్యక్తిగా ఈరోజు కేంద్ర మంత్రిగా అయ్యారు కాబట్టి అందులో నిజాలు తెలిసేంత వరకు మేము ఎటువంటి నిర్ణయాలు తీసుకోము అన్నట్టుగా అటు మంత్రివర్గ నేతలు అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. కానీ కొంతవరకు ఆశ వ్యక్తం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే ఆ ప్లేస్కి మేము కూడా వెళ్ళాలి, కేంద్ర మంత్రి సంబంధించిన ఆ పదవులు మేము కూడా అధిరోహించాలని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంతవరకు ఆశగా వ్యక్తం చేస్తూ ఉన్నట్టుగా మనకైతే కనబడతా ఉంది. ఏదైతే బండి సంజయ్ గారికి సంబంధించిన కేంద్ర సహాయక మంత్రి హోంశాఖకి తను ఉన్నారు, తనకి ఆ పదవికి కొంత గండం పొంచి ఉంది. ఇప్పటికే సంబంధించిన సోషల్ మీడియాలో కూడా ఆ పదవి నుండి తప్పించాలి అంటూ అనేక మంది కూడా తన పైన విమర్శల వర్షం గుప్పిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే బండి సంజయ్ కుమారుడు అరెస్ట్ అయిన నేపథ్యం కనబడతా ఉంది. 14 రోజులు రిమాండ్కి చెర్లపల్లి జైలుకి అయితే పంపించారు. అయితే తను చట్టాలపైన నాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అన్నట్టుగా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు బండి సంజయ్ గారు ఉన్నట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా కానీ నాకు గౌరవం అయితే ఉంది, చట్టం మరియు న్యాయస్థానాల పైన ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ మాకు న్యాయం చేస్తుందని కూడా తను చెప్తా ఉన్నారు. కాకుంటే వాళ్ళ యొక్క లాయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆధారాల కోసం కొంత సమయాన్ని వెచ్చిద్దామని కూడా కొంత ఆలస్యం చేస్తారు. ఇంకా ఆలస్యం చేస్తే బాగోదు అన్నట్టుగా నేనే పంపించాను నన్ను స్వయంగా తనే ట్విట్టర్ వేదికగా చెప్పిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఈ వివాదాన్ని కూడా కొంత ఎండ్ కార్డు పడే అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. ఎందుకంటే తను ఒప్పుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏదైతే బండి సంజయ్ కుమారుడు తప్పు చేశానని కూడా తను ఒప్పుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి కూడా పోలీసులు కూడా ఏదైతే ఒక నివేదిక ఫైల్ చేసినట్టు కూడా కనబడతా ఉంది. దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఇక న్యాయ వ్యవస్థ చూసుకునే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇక్కడ సామాన్యులకైనా, కేంద్ర మంత్రి కొడుకైనా, ఇంకెవరికైనా ఒకే న్యాయ వ్యవస్థ ఉంది అని కూడా మరోసారి నిరూపించడానికి ఇటు బండి సంజయ్ కూడా కృషి చేసినట్టుగా మనకైతే క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. మరి చూడాలి, తన యొక్క పదవికి గండం ఉంది అనుకుంటా కొంతమంది బీజేపీ నేతలు అదేవిధంగా పొలిటికల్ అనాలిసిస్ చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది.